హలో మిక్కీ గారు. హాయ్. ఏంటి చేతిలో ఏదో పట్టుకొని తెగ చూసేస్తున్నావు? అక్క మా ఇంట్లో మా మమ్మీ నన్ను మా డాడీ కూడా ఫోకస్ లేదు జీవితం మీద అంటున్నారు. అవునా? ఏం పట్టుకొని ఫోకస్ చేస్తున్నావు? అందుకే అక్క నేను దీంతో ఫోకస్ చేస్తున్నా. అవునా? దీంతో ఫోకస్ చేస్తే బాగా కనబడుతుంది అనుకుంటున్నావా? అవునక్క, పెద్ద కనబడుతుంది. కానీ నేనైతే నేను ఇన్వైట్ చేయడానికి వచ్చాను. ఎక్కడికక్క? పెళ్లికి కాదు, మేము చర్చ్ లో VBS చేస్తున్నాము. నువ్వు వస్తే బాగుంటది అనుకొని నిన్ను కూడా పిలుద్దాం అనుకున్నా. బిజీగా ఉన్నావు, వస్తావా? అక్కడ కూడా ఫోకస్ ఆన్ అనే థీమ్ మీద మనకి VBS అంతా చెప్తారంట. నువ్వు ఎలాగో ఫోకస్ చేయలేకపోతున్నావు కదా, అక్కడికి వస్తే నేర్చుకుంటావేమో. అవునక్క, అంటే VBS లో ఫోకస్ కూడా చేస్తారక్క? అంటే ఫోకస్ అని దీంతో పాటు చెయ్యరు. దేవుని మీద ఎలా ఫోకస్ చేయాలి, లైఫ్ మీద ఎలా ఫోకస్ చేయాలని చెప్తారు. సరే అక్క, కనీసం నేను అదన్నా ఫోకస్ చేస్తా. అవును, ఫోకస్ చెయ్యి. మరి ఏమన్నా తెచ్చుకుంటావా నీతో పాటు? తెచ్చుకున్నా అక్క, ఇప్పుడే అక్క 2 బిర్యానీ ప్యాకెట్లు, 5 పిజ్జా బర్గర్లు, 2 కూల్ డ్రింక్స్, 4 ఐస్ క్రీమ్స్ సరిపోతాయి కదా అక్క? అవన్నీ ఎందుకు VBS కి? అయ్యో నాకు ఆకలి ఎక్కువ అక్క, నేను అక్కడ తినాలి కదా. ఇది VBS కి తెచ్చుకోవాల్సింది నోట్బుక్, పెన్ను, బైబిల్, కుదిరితే ఒక వాటర్ బాటిల్. అంతకు మించి బిర్యానీలు, హలీంలు అక్కర్లేదు. అవునా అక్క? సరే ఈసారికి నువ్వు చెప్పినట్టు వింటా. పద, సాంగ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. అవునవును, సాంగ్స్ అంటే చాలా ఇష్టం. త్వరగా అక్క. Dear children, I am very happy to associate with you this evening. So, good evening to all of you. ప్రార్థనతో మన కిడ్స్ క్యాంప్ ఆరంభించుకుందామా? అందరూ కళ్ళు మూసుకోండి, మీ ఇళ్లలో మోకరించండి. మన దేవుడు చాలా గొప్ప దేవుడు గనుక మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన గొప్ప దేవా, మీ కుమారుడైన క్రీస్తు ఈ లోకంలో ఉంటుండగా చిన్నపిల్లలను ఆటంకపరచక నా యొద్దకు రానివ్వండి అని చెప్పినాడు గనుక ప్రభువా, ఆయన దీవించినటువంటి అనేకులు వారు నిత్యము దీవించబడినారు. మా చిన్నపిల్లల రిట్రీట్లో మీరు దీవించినటువంటి వారు ఇప్పుడు మీ సేవలో ఉన్నారు. వారు లోకరీతిగా కూడా గొప్పవారైనారు గనుక మీరు ఇచ్చేటటువంటి దీవెన 2fold, 2 విధములైనటువంటిది. ఈ లోక సంబంధమైనది, పర సంబంధమైనది. అలాంటి దీవెనకు పాత్రులుగా చేటుకు ఈ కిడ్స్ క్యాంప్ మరలా ఈ సంవత్సరం కూడా అనుగ్రహించినారు. అందును బట్టి మీకు స్తోత్రములు. ఈ బిడ్డలు ప్రార్థన చేస్తుంటారు, కొంతమంది వారి ప్రార్థన విన్నారు, వందనములు. తల్లిదండ్రులు కూడా చేస్తుంటారు, వారి ప్రార్థనలు బట్టి కూడా వందనములు. ప్రయాసపడి ఇవన్నీ కూడా ఈ బిడ్డలకు అతి శ్రేష్టమైన రీతిలో ఇవ్వాలని ప్రయాసపడిన ప్రతి బిడ్డను బట్టి స్తుతించుకుంటూ మమ్మల్ని మేము ఈ 10 దినములు మీ చేతులలో పెట్టుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ప్రతి కిడ్స్ క్యాంప్లో మనం గుడ్ మార్నింగ్ చెప్పుకునే వాళ్ళం, కానీ కరోనా మనల్ని గుడ్ ఈవినింగ్ చెప్పేటట్టుగా చేసింది. అయితే వీక్షించుచు ఉన్నటువంటి మీ అందరిని బట్టి నా హృదయం ఎంతో ఉప్పొంగుతూ ఉంది. ఎందుకంటే మీరు మీ ఇళ్లల్లో భయభక్తులతో కూర్చొని వింటున్నారు కదా తల్లిదండ్రులతో.
అలాగే నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. ఎందుకంటే ఇక్కడ మీకు వాక్యమును అందించుతున్నటువంటి ఆంటీల కొరకు, ఈ రికార్డింగ్ చేస్తున్నటువంటి అంకుల్స్ కొరకు దేవునిని మనం ఎంతో స్తుతించవలసి ఉంటున్నది. అయితే నాకు ఒక హిమ్ గుర్తుకొస్తూ ఉంది. ఏంటంటే గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని పాడుతూ ఉంటాం కదా. ఈ కరోనాను బట్టి దానిని ఇంకో రీతిగా మనం పాడుకుని దేవునిని స్తుతించాలి. ఆల్ ద టైమ్ కాదు, ఇన్ వైరస్ టైం అని దాన్ని మార్చాలి. అది మన పీట అన్న వాయించి పాడతారు. అది ఎలా అంటే గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ బదులు గాడ్ ఈజ్ గుడ్ ఇన్ వైరస్ టైమ్. Let's sing God is good in virus time. God is good in virus time. He put a song of praise in the side of mine. God is good in virus time. Through the darkest night, His light will shine. God is good. God is good in virus time. Thank you. గాడ్ ఈజ్ గుడ్ ఇన్ వైరస్ టైం అనగా ఈ కోవిడ్ సమయంలో కూడా దేవుడు మీకు ఈ చక్కటి కిడ్స్ క్యాంప్ని ఇచ్చారు. అయితే మీకు ఒకటి నేను చెప్పాల్సింది ఏంటంటే మన యొక్క థీమ్, మన యొక్క అంశం ఏమిటి చెప్పండి అందరూ చెప్తున్నారా? ఫోకస్ ఆన్, ఫోకస్ ఆన్. అది ఫోకస్ అని అన్నట్టయితే దానికి తెలుగు మీనింగ్, తెలుగులో అర్థం ఏమిటంటే ఫోకస్ అంటే కేంద్రము, కేంద్రము. మీరు దేని మీద కేంద్రీకరిస్తూ ఉన్నారు? ఒక పిట్టలు కొట్టేటటువంటి వ్యక్తి దేనిని కేంద్రీకరిస్తాడు? ఆ పిట్ట వైపు చూచి కొడతాడు. అది ఫోకస్ అనంటే. చూడండి, ఇంకోటి చెప్తాను. మీరు ఫోకస్ చేస్తున్నారు ఈ దినాల్లో, ఏమిటని చెప్పండి? సెల్ ఫోన్, సెల్ ఫోన్. మీ తండ్రి పిలిచినా, తల్లి పిలిచినా వస్తున్నానమ్మా, వస్తున్నాను డాడీ, ఇంతే. దాని మీదే కాన్సన్ట్రేషన్. అన్నీ మర్చిపోతున్నాం కదా. దట్ ఈస్ కాల్డ్ ఫోకస్. మీరు దేనిపైన దృష్టి నిలుపుతూ ఉన్నారో అటు ఇటు కదలకొనగా, దట్ ఈస్ కాల్డ్ ఫోకస్. ఫోకస్ ఆన్. మీరు వేటి మీద మీ దృష్టి ఉంచుతూ ఉన్నారు? ఒక విషయం నేను చెప్తాను. ఒక యవనస్తుడు ఉండేవాడట. ఆ యవనస్తుడు తనకున్నటువంటి డబ్బు అంతా కూడా పాడు చేసేసుకున్నాడు. వాళ్ళ నాయన దగ్గర నుంచి, అమ్మ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయాడట. తన యొక్క డబ్బు అంతా కూడా వృధా చేసేసుకున్నాడు. త్రాగుడు, వ్యభిచారము, భయంకరమైనటువంటి పనులు అన్నీ చేయటం మొదలుపెట్టాడట. అతని దగ్గర డబ్బంతా అయిపోయినప్పుడు స్నేహితులు లేరు, ఎవరు లేరు. ఒంటరిగా నిరాశలో మిగిలిపోయాడు. అప్పుడు ఏమనుకున్నాడు అని అంటే, అతని యొక్క దృష్టి, అతని ఫోకస్ ఒక దాని మీద పెట్టాడు. ఏమిటంటే, నేను
ఆత్మహత్య చేసుకుంటాను. ఇంకా అదే నాకు శరణ్యం అని పగలంతా కూడా అటు ఇటు తిరిగి సాయంకాలం అయ్యేటప్పటికీ ఒక నది ఒడ్డుని చేరుకున్నాడట. అక్కడ ఆత్మహత్య చేసుకుందాము అని. అయితే దానికి ముందు అటు ఇటు చూడటం మొదలుపెట్టాడట. దూరమున ఒక చిన్న దీపము వెలుగు కనిపిస్తూ ఉండిందంట. సరేలే పోనీ ఈ ఆత్మహత్య చేసుకునే ముందు అక్కడ ఏదో వెలుగు కనిపిస్తుంది, వెళ్ళి చూస్తాను, ఆ తర్వాత వచ్చి ఆత్మహత్య చేసుకోవచ్చులే అనుకున్నాడు. అతడు వెళ్ళాడు ఆ ఇంటికి. ఆ ఇంటి బయట నిలబడ్డప్పుడు చక్కటి పాటలు వినిపిస్తున్నాయి. ఒక క్రైస్తవ కుటుంబం చక్కటి పాటలు పాడుతూ ఉన్నారు. చక్కటి పాటలు పాడుకుంటూ ఉన్నారట. పాటలు పాడుకొని దేవుని యొక్క వాక్యాన్ని కూడా చదవటం మొదలుపెట్టారట. బయటుండి అతడు వింటూ ఉన్నాడు. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయమును వారు చదువుతూ, నీవు ఏ హానియు చేసుకొనవద్దు అని వాళ్ళు చదువుతూ ఉన్నారట. నీకు నీవు ఏ హానియు చేసుకోవద్దు అనే ఆ మాట చదువుతూ అన్నారట. అప్పుడు తలుపు తట్టాడట. తలుపు తట్టినప్పుడు అతనిని కుటుంబ ప్రార్థనలోనికి ఆహ్వానించారు. ఆ 16వ అధ్యాయం అంతా కూడా చదువుతూ ఈ మాట దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఎంతో కంగారు పడిపోయి, నా విషయం మీకు ఎవరు చెప్పారు అంట మొదలుపెట్టాడండి. నీకు నీవు హాని చేసుకోవద్దు ఎవరు చెప్పారు? నేను ఆత్మహత్య ప్రయత్నంలో ఉంటా ఉన్నాను. మరి నేను నా జీవితమును ముగించుకోవాలనుకున్నాను, కానీ ఈ నా హృదయంలో ఉన్న ఉద్దేశం మీకెలా తెలిసింది? అక్కడ ఎన్నడూ ఎవరు అతనిని చూడలేదు, అతడు కూడా వారిని ఎన్నడూ చూడలేదు. కానీ దేవుని యొక్క వాక్యము ఆ దినాన్న అతనితో మాట్లాడినప్పుడు అతని యొక్క ఫోకస్ మారిపోయింది. ఏమని? నా జీవితము క్రీస్తు చేతుల్లో పెడతాను, ఇక మీదట నేను క్రీస్తు కొరకు జీవిస్తాను అని పూర్తిగా మారిపోయి పెద్ద దేవుని సేవకుడు అయిపోయినాడట. అర్థమైందా పిల్లలు? మొట్టమొదట అతని ఫోకస్ దేని మీద పెట్టుకున్నాడు? ఆత్మహత్య మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యము మీద, పరలోకము మీద తన యొక్క దృష్టి నిలిపినాడు. అది ఈ దినాల్లో ఆంటీస్ మీతో చెప్పేటటువంటివి. మీరు దేని మీద దృష్టి ఉంచాలి అని చెప్తున్నటువంటి దాని మీద మీరు నిజముగా దృష్టి నిలిపినట్లయితే దేవుడు మిమ్మల్ని కూడా భక్తులుగా, భక్తురాండ్రగా వాడుకుంటాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది. 2వ కొరింథీ 4వ అధ్యాయము 18వ వచనం ఆఖరి భాగంలో, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మీరిప్పుడు ఏవేవి చూస్తున్నారో మీ యొక్క న్యాచురల్ ఐస్తో, మీ శరీర నేత్రముతో ఏమేమి చూస్తున్నారో అవన్నీ కూడా అనిత్యము, ప్యూర్లీ టెంపరరీ. వాటన్నిటినీ విడిచిపెట్టాలి. కానీ దేవుని యొక్క రాజ్యము అంటే అది ఎప్పుడు ఆరంభమవుతుంది మీ జీవితాల్లో అంటే మీరు మీ పాపములు ఒప్పుకొని మీ హృదయమును యేసు క్రీస్తు ప్రభువుకు ఇచ్చినట్లయితే, మీ వయసు ఏదైనా కావచ్చు,
చిన్న వయసు నుండి మీరు ఒకవేళ యవనులుగా కూడా వింటూ ఉన్నారేమో, మీ జీవితములలో మీ పాపములు ఈ 10 దినాల్లో నైనా ఒప్పుకుంటే, ఇంతకాలం నిర్లక్ష్యం చేశారేమో, వీటి విషయమై మీరు నిజముగా ప్రభువు దగ్గర పెట్టి ఈ విషయంలో నేను తప్పిపోతున్నాను అని ప్రభువుతో చెప్తే ఆయన మీతో మాట్లాడుతారు. నేను మీతో సవాలు చేసి చెప్తున్నాను, ఐ కెన్ ఛాలెంజ్ యూ. నా జీవితము మార్చినటువంటి దేవుడు, నా ఫోకస్ మార్చినటువంటి దేవుడు మీ ఫోకస్ కూడా పరసంబంధంగా ఆయన తిప్పగలుగుతారు. అలాంటి పరసంబంధమైన దృష్టి వచ్చినప్పుడు మీరు గంతులు వేస్తారు, సంతోషముతో మీ ఇంటిని నింపేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఆ యొక్క వాతావరణం యూ విల్ మేక్ ఇట్ లైవ్లీ. యేసు ప్రభు ఉండుటను బట్టి మనకి 10 దినాలు సద్వినియోగం చేసుకోండి. మీకు దేవుని యొక్క కృప సమృద్ధిగా ఉండాలని నా యొక్క ప్రార్థన. వెళ్ళి ఈ వాక్యములు విన్న వెంటనే తల్లిదండ్రులైన మీరు మీ పిల్లల్ని ప్రార్థన చేయనివ్వండి. వారు ఏదైనా ఒప్పుకుంటున్నట్లయితే వారిని ప్రోత్సహించండి. ఈ 10 దినములు మీరు మీ 14 నెలలు వేస్ట్ చేశారు కదా ఈ కరోనా. బాబో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ తెరిచేశారు ఎలాగా అని కంగారు పడకండి. అది అనిత్యమైనది గనుక నిత్యమైన దాని కొరకాయ మీ పిల్లలను మోకరింపచేసి ప్రార్థన చేయండి. వారితో దేవుడు వారిని దర్శించి వారి యొక్క ఫోకస్ మార్చి దీవెనకరంగా మార్చివేస్తారు. Jesus.
ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए, ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए। बड़े बड़े काम ईश्वर ने किए, बड़े बड़े काम ईश्वर ने किए, ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए, ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए। अंधा ओ अंधा, अंधा देखने लगा, लंगड़ा ओ लंगड़ा, लंगड़ा चलने लगा। अंधा ओ अंधा, अंधा देखने लगा, लंगड़ा ओ लंगड़ा, लंगड़ा चलने लगा। बड़े बड़े काम यीशु ने किए, बड़े बड़े काम यीशु ने किए, ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए, ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए। मुर्दा ओ मुर्दा, मुर्दा जिंदा हुआ, घोड़ा ओ घोड़ा, घोड़ा चंगा हुआ। मुर्दा ओ मुर्दा, मुर्दा जिंदा हुआ, घोड़ा ओ घोड़ा, घोड़ा चंगा हुआ। बड़े बड़े काम यीशु ने किए, बड़े बड़े काम यीशु ने किए, ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए, ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए। धड़ धड़ ओ धड़ धड़, धड़ धड़ कांपने लगा, शैतान ओ शैतान यीशु के नाम से। धड़ धड़ ओ धड़ धड़, धड़ धड़ कांपने लगा, शैतान ओ शैतान यीशु के नाम से। बड़े बड़े काम यीशु ने किए, बड़े बड़े काम यीशु ने किए, ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए, ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए। రెండు చిన్న కళ్ళతో యేసుని చూడు, రెండు చిన్న చెవులతో ఆయన స్వరం విను, రెండు చిన్న చేతులతో ఆయన సేవ చేయుము, రెండు చిన్న కాళ్ళతో ఆయనతో నడువుము, ఒక్క చిన్న నాలుకతో ఆయన సత్యం చేయుము, ఒక్క చిన్న హృదయం ఆయనకు ఇమ్ము. అంగీకరించు యేసు ఎన్నటన్నటికి నీకే లోబడి ఉందును. ఆమేన్. నీకే లోబడి ఉందును. ఆమేన్. వావ్, భలే ఉన్నాయి కదా సాంగ్స్. నచ్చాయా? అవునక్క, నాకు చాలా బాగా నచ్చాయక్క. అవును, నేను డాన్స్ డాన్స్ చేస్తా కూడా. చూడండి ఎలా డాన్స్ చేస్తున్నాడు. ఆ. ఇలాగే డాన్స్ అంటేనే ఇష్టమా? నాకు చాలా 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 ఇష్టం అక్క. సరే, ఈ సాంగ్స్ అన్ని బాగా నేర్చేసుకున్నాం కదా, ఆ. ఇప్పుడు మెసేజ్ చెప్తారంట. దేని మీద ఫోకస్ చేయాలో చెప్తారు. దీని మీద అక్క. అదే చెప్తారు. త్వరగా చెప్పక్క, త్వరగా చెప్పక్క. అదే పదే వినేసి వద్దాము. వచ్చాక ఏం చెప్పారో నేను అడుగుతాను, సరేనా? ఓకే అక్క. ఓకే, కమాన్ కమాన్. హలో చిల్డ్రన్, గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ హాలిడేస్లో మీ టైంని ఎలా స్పెండ్ చేస్తున్నారు? దేవునికి సమయం ఇస్తున్నారా? ఓకే, మనము ఉన్న పరిస్థితులు మీ అందరికీ తెలిసినవే కదా. మనం చర్చికి కూడా వెళ్ళలేని స్థితిలో ఉంటున్నాం. కానీ ఇలాంటి పరిస్థితుల మధ్యలో కూడా మనకి VBS ఇచ్చిన దేవుని మనము ఎంతో స్తుతించాలి.
ఓకేనా? సరే పిల్లలు, మనం ప్రేయర్ చేసుకొని మన మెసేజ్ స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకే వందనాలు, స్తుతులు ప్రభువా. దేవా, మీరు ఇచ్చిన ఈ VBS కొరకు వందనములు. దేవా, మా బిడ్డలందరినీ మీరు దర్శించండి, మీరు వారితో మాట్లాడండి, వారి హృదయాల్లో మీ కార్యంను జరిగించుము ప్రభువా. దేవా, ఈ VBS 10 దినంలో వారు వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగినట్లుగా చేయండి. వారి దృష్టి మీ మీద ఉండగలిగినట్లుగా చేయము. నీ వాక్యం వారికి అర్థమవడానికి మీ సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సరే పిల్లలు, మన VBS యొక్క థీమ్ ఏంటి? ఫోకస్ ఆన్ కదా. ఫోకస్ అంటే ఏంటి? ఫోకస్ ఈజ్ అ సెంటర్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే మనము చేసే ప్రతి దాని మీద కూడా మన దృష్టి అనేది అవసరం కదా. మనము ఏ పని చేస్తున్నా అంటే మనం చూసే దాని మీద, మనం వినే వాటిని బట్టి, తర్వాత మనం చేసే పనుల మీద, మనం ఆలోచించే ఆలోచనల మీద, తర్వాత మనము తినే వాటి విషయంలో, త్రాగే వాటి విషయంలో కూడా మనకి ఏం కావాలి? ఫోకస్ అనేది అవసరం. ఫోకస్ ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మనము మన పనులను ఎఫిషియెంట్గా చేయగలుగుతాం. ఫోకస్ ఉన్నప్పుడు మన యొక్క నాలెడ్జ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మనము ప్రతి దాన్ని కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాము. ఫోకస్ ఉన్నప్పుడు మనము ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం. చాలా చక్కగా డెసిషన్స్ అనేవి తీసుకోగలుగుతాము, చక్కగా నేర్చుకోగలుగుతాము, వినగలుగుతాము. ఫైనల్ అవుట్పుట్ ఏమవుతుంది? మన వర్క్లో ఎఫిషియన్సీ వస్తుంది. ఫోకస్ లేకపోతే ఏమవుతుందంటే మనం దేని మీద మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు. కాన్సన్ట్రేషన్ లేకపోతే ఏమవుతుంది? అవుట్పుట్ అనేది చాలా బ్యాడ్గా వస్తుంది కదా, క్వాలిటీ అనేది ఉండదు. కాబట్టి మనం చేసే ప్రతి విషయంలో కూడా మనకి ఫోకస్ అవసరం కదా. సరే, నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఫారెస్ట్ ఉందంట. ఆ ఫారెస్ట్లో ఒక టైగర్ అనేది ఉందంట. టైగర్కి మార్నింగ్ చాలా ఆకలిగా ఉందంట. కాబట్టి ఏదైనా జంతువుని తిందామని అది బయలుదేరిందంట. బయలుదేరినప్పుడు అది వెళ్తున్నప్పుడు దానికి ఒక జింక కనపడిందంట, డీర్ కనపడిందంట. డీర్ని తిందామని దాని వెనుక పరిగెత్తుతుంది. అప్పుడు దానికి మధ్యలో ర్యాబిట్ కనపడిందంట. సరే, ర్యాబిట్ని తిందామని చెప్పి దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తుతుందంట. ఆ క్రమంలో దానికి ఏమి కనపడిందంటే చిన్న ర్యాట్ కనపడిందంట. సరే, ర్యాట్ని తిందామని దాని వెనుక పరిగెత్తుతూ వెళ్ళిందంట. చివరికి ర్యాట్ ఎక్కడికి వెళ్ళిందంటే ఒక చిన్న హోల్లోకి అది పారిపోయిందంట. హోల్లోకి వెళ్ళగలదా? టైగర్ వెళ్ళలేదు కదా, హోల్లో పట్టలేదు కదా. సో డే అంతా అలాగా వేరే వాటి వెంబట పరిగెత్తడం అయిపోయింది, కానీ చివరికి అది దేన్ని పొందుకోలేకపోయింది. చివరికి దాని రోజు ఎలా గడిచిపోయిందంటే ఏ ఆహారం దానికి దొరకలేదు. కాబట్టి అలా ఆకలితోనే నీరసించిపోయిందనమాట. కాబట్టి ఆ టైగర్కి దేని మీద ఫోకస్ లేదు. ఒకటి చూసేటప్పుడు ఇంకోటి కనబడితే దాని వెంట వెళ్ళిపోవడం, అలాగా గడిచిపోయింది దాని రోజంతా. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో కూడా ఫోకస్ అనేది అవసరం. ఫోకస్ లేనప్పుడు దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, మనం చివరికి దేన్ని కూడా పొందుకోలేము. ఓకేనా? మీకు అర్థమైంది కదా పిల్లలు? మన VBS యొక్క థీమ్ వర్స్ ఏంటి? హీబ్రూస్ 12:2 కదా. 12:2లో ఏమని ఉందంటే, లుకింగ్ అన్ టు జీసస్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైన యేసు వైపు మనం చూచినప్పుడు మనం అనుదినము ఎదుర్కొనే ప్రతి శోధనలో కూడా మనము జయాన్ని పొందగలము. మనం ఎలాంటి దినాల్లో ఉంటున్నాం పిల్లలు, ఎలాంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నామంటే మనలో ప్రతి ఒక్కరూ, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు, ప్రతి సమయంలో కూడా ఏదో ఒక శోధనలో పడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి రోజుల్లో మనము జీవిస్తున్నాం. కాబట్టి మనం ఆ శోధనలో ఈజీగా పడకుండా ఉండాలి అంటే మనకి ఏం కావాలంటే ఫోకస్ అనేది కావాలి. మనం దేవుని మీద మన ఫోకస్ ఉంచినప్పుడు మనం ఈజీగా ట్రాప్స్లో పడిపోకుండా కాపాడబడగలుగుతాం. ఓకేనా? సరే, ఈరోజు మన థీమ్ ఏంటంటే ఫోకస్ ఆన్ వాట్ యూ కెన్ సీ. మీరు చూసే వాటి విషయంలో మీ దృష్టి ఎలాగుందనేది మీరు చూసుకోండి. ఈ VBS 10 దినాల్లో కూడా మనం రోజుకొక టాపిక్ గురించి నేర్చుకుంటాము. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఏ ఏ విషయాల్లో మీ ఫోకస్ పక్కకు తప్పుతుందో దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఫోకస్ ఆన్ వాట్ యూ కెన్ సీ. నేను మీకు ఇక్కడ ఒక ఇమేజ్ చూపిస్తున్నాను, చూడండి. ఆ
ఆ ఇమేజ్ని లో ఏముందో మీ ఐ ఫోకస్ ఎంతవరకు ఉందో నేను గమనిస్తాను. చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ కనపడుతుంది కదా, దానిలో ఏముంది చెప్పండి, చెప్తున్నారు కదా. ఓకే, ఇల్యూజన్ అని ఉంది. తర్వాత ఇంకో వర్డ్ కూడా దానిలో ఉంది, ఆప్టికల్ అనేది ఉంది. ఓకే, ఇంకో ఇమేజ్ చూడండి, గుడ్ గుడ్ కనబడుతుంది. ఇంకేం కనబడుతుంది దానిలో, ఈవిల్ అనేది కూడా కనబడుతుంది కదా. ఓకే, ఆ రెండు వర్డ్స్ కూడా మీరు ఫోకస్ చేసినప్పుడు, జాగ్రత్తగా చూసినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది కదా. అలాగే మన కళ్ళను కూడా జాగ్రత్తగా, మన దృష్టిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కళ్ళు మనకి ఎవరు ఇచ్చారు పిల్లలు? కళ్ళను మనకి యేసయ్య మనకి ఇచ్చారు కదా. కళ్ళతో మనం ఏం చేస్తాము? అన్నిటినీ చూడగలుగుతున్నాము. ఈ ప్రకృతిలో దేవుడు పెట్టినటువంటి అందాలన్నిటినీ, కలర్స్ని మనము కళ్ళ ద్వారానే చూడగలుగుతున్నాం. యేసయ్య ఏం చెప్పారంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో ఏం చెప్పారంటే, దేహమునకు దీపము కన్ను అని చెప్పారు. మన యొక్క ఎంటైర్ బాడీ కూడా లైట్ ఏంటిదంటే మన ఐ. కాబట్టి మన కన్నుని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా పిల్లలు. మన కన్ను చక్కగా ఉంటే మన దేహం అంతా కూడా చక్కగా ఉంటుందంట. మన కన్నుకు కనుక చీకటి అయిపోతే మన ఎంటైర్ బాడీ కూడా చీకటిగా ఉంటుందంట. అంటే చీకటిగా ఉండడం అంటే ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన కళ్ళతో మనము ఏమేం చూస్తున్నాం, చెడ్డ వాటిని, అపవిత్రమైన పిక్చర్స్, ఇమేజెస్, తర్వాత ఫొటోస్, వాల్ పోస్టర్స్, ఇలాంటివి అన్క్లీన్ థింగ్స్ని మనం చూడడానికి మన కళ్ళను ఉపయోగించినప్పుడు మన కళ్ళు అనేవి చెడిపోతాయి. మన కళ్ళు చెడిపోయినప్పుడు మన ఎంటైర్ బాడీ కూడా చెడిపోతుంది. పిల్లలు, మీకు ఒక విషయం ఏంటంటే, మన కళ్ళు అనేవి అవి మన హార్ట్కి, మన మైండ్స్కి కూడా ఎంట్రన్స్ లాగా పనిచేస్తాయంట. అంటే మన ఇంటికి విండోస్ ఎలాగైతే ఉంటాయో మన ఐస్ కూడా మన బాడీకి విండోస్ లాగా ఉంటాయంట. మన ఇంటికి విండోస్ మనం ఎందుకు తెరుస్తాం? బయట నుంచి సన్లైట్ కానీ రావడానికి, సన్లైట్ వల్ల మనకి మంచిది కాబట్టి ఫ్రెష్ ఎయిర్ ఇంట్లోకి రావడానికి విండోస్ తెరిచి ఉంచుతాం కదా. అలాగే బయట నుంచి సన్లైట్తో పాటు దుమ్ము, ధూళి కూడా లోపలికి వస్తాయి కదా. అవి వచ్చినప్పుడు మన విండోస్ ఏం చేస్తాం? మూసేస్తాం కదా. అలాగే మన కళ్ళను కూడా, మన దేహంకున్న విండోస్ లాంటి మన కళ్ళని మంచి వాటిని చూడడానికి మాత్రమే మనము ఉపయోగించాలి. చెడ్డవి మన ముందుకు వచ్చినప్పుడు మన కళ్ళను ఏం చేసుకోవాలి? మూసివేసుకోవాలి కదా. కాబట్టి మన కళ్ళను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. చెడ్డవి మన కళ్ళతో చూసినప్పుడు మన ఎంటైర్ బాడీ అనేది అపవిత్రమైపోతుంది. మీరు చీకటిగా ఉన్న గదిలోకి వెళ్ళి అక్కడ వస్తువులు మీకు ఏమైనా కనపడతాయా? కనపడవు కదా. అక్కడ ఆ గదిలో మీకు అన్ని వస్తువులు చక్కగా కనపడాలి అంటే ఆ గదిలో లైట్ ఉండాలి కదా. లైట్ లేకపోతే మీకు ఏమీ కనపడవు. అలాగే దేవుడు మనకి ఇచ్చిన కళ్ళను చెడ్డవాటిని చూడటానికి ఉపయోగించకూడదు. బైబిల్లో సామ్సన్ అనే ఒక వ్యక్తి ఉన్నారు, మీకు అందరికీ తెలుసు కదా. సంసోను చాలా ప్రామిస్డ్ చైల్డ్ తను కదా. తను పుట్టక ముందే దేవదూత వచ్చి తన తల్లిదండ్రులతో మాట్లాడతారు. కానీ తను పెరిగి పెద్దవాడైనప్పుడు తను కళ్ళ ద్వారా నడిపించబడ్డాడు. తను జీవితంలో తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఆ చాయిస్ అనేది తన కళ్ళకే విడిచిపెట్టాడు. వాక్యంలో ఏముందంటే, షీ ఈజ్ రైట్ ఇన్ మై ఐస్ అని ఒక వాక్యం ఉంటుంది. అంటే ఆమె నా కన్నులకు చాలా ఇష్టమైనదిగా ఉండింది అని చెప్పినాడు. అంటే తన కళ్ళకు చాలా ముఖ్యమైన నిర్ణయాలను వదిలేసినాడు. తన కళ్ళతో చెడ్డవాటిని తను చూసినాడు. చివరికి ఏమైందో తెలుసు కదా, తన కళ్ళు పీకివేయబడ్డాయి. అలాగే సాల్మన్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. సాల్మన్ చాలా జ్ఞానం కలిగిన ఆయనని మీకు తెలుసు కదా. సాల్మన్ ఒక వాక్యం ఏమని చెప్పారంటే, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను ఆపలేదు. తనకి కంట్రోల్ లేదనమాట. తన కళ్ళను కంట్రోల్ చేసుకునే విషయంలో ఏమాత్రం ఫోకస్ అనేది లేదు. ఫోకస్ లేకపోకుండా ఏం జరిగింది, తన కళ్ళు ఏవి చూడాలనుకుంటున్నాడో వాటన్నిటినీ కూడా ఆయన చూడడానికి అనుమతించాడు. దాని ద్వారా ఎంత పాపము తన హృదయంలోకి, తన దేహం అంతా కూడా పాడైపోయి ఉంటుంది కదా పిల్లలు. కాబట్టి మన కళ్ళు చూసే వాటి విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అని జరుగుతున్నాయి కదా. మమ్మీ డాడీ చూడట్లేదు కదా, మేము ఏమైనా చూడొచ్చు అని మీరు అనుకుంటున్నారేమో పిల్లలు. కానీ చాలా జాగ్రత్త.
వాక్యంలో ఏముందంటే సామెతలు 15 ప్రావెర్బ్స్ 15:3లో ఏమని ఉందంటే యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయంట. మీరు ఏం చేస్తున్నారో, మీరు మంచి వాటిని చేస్తున్నా చెడ్డ వాటిని చేస్తున్నా వాటన్నిటినీ కూడా యేసయ్య చూస్తూ ఉన్నారనే విషయం మర్చిపోవద్దు. ఓకేనా? సరే, తర్వాత ఇంకోటి ఏంటంటే మనం పై రూపాన్ని చూసి చాలాసార్లు మోసపోతుంటాం. కొన్ని చాలా అట్రాక్టివ్గా అందమైనవిగా కనపడతాయి. వాటిని చూసి మన హృదయంలో వాటిని కోరుకుంటాము, వాటిని ఆశిస్తాము. కానీ పిల్లలు వాక్యంలో అవ్వగారు ఉన్నారు కదా, ఆదాము అవ్వ, ఏదైనా వనంలో ఏం జరిగింది? దేవుడు ఏదైతే తినకూడదని చెప్పినాడో ఆ చెట్టు యొక్క ఫలములు అవ్వకు చాలా రమ్యమైనవిగా కనపడ్డాయంట, చాలా అందమైనవిగా కనపడ్డాయంట. మీకు ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తున్నాను చూడండి నాన్న. ఇక్కడ ఒక యాపిల్ కనపడుతుంది కదా, ఆ యాపిల్ ఎలా ఉంది? పైకి చాలా షైనీగా ఉంది, కానీ దాని లోపల చూడండి ఎలా ఉందో, కుళ్ళిపోయింది అంతా. అలాగే మనం చూసేవి కొన్ని చాలా రమ్యమైనవిగా ఉంటాయి, కానీ వాటి లోపలంతా చెడిపోయినవిగా ఉంటాయి పిల్లలు. కాబట్టి మీరు చూసే వాటి విషయంలో చాలా జాగ్రత్త. పైకి కనబడిన దాన్ని బట్టి మీరు మోసపోవద్దు, తద్వారా చాలా నష్టపోతారు కదా. సైతాను వచ్చి చెవులో అబద్ధాలు చెప్తూ ఉంటాడు, ఇది చాలా బాగుంది కదా, నువ్వు దీన్ని కోరుకో అని చెప్తూ ఉంటాడు. కానీ వాటి తర్వాత వచ్చేది ఏంటంటే మనకి సిగ్గు, అవమానం కలుగుతుంది. మనము బయటకు వెళ్ళినప్పుడు రకరకాల వ్యక్తుల్ని చూస్తుంటాము, తర్వాత రకరకాల పిక్చర్స్, బొమ్మలను చూస్తుంటాము. వాటిని చూడకుండా మనము ఆపలేము, అవి మనకు డైరెక్ట్గా తారసపడతాయి కదా. కానీ మరి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలంటే ఒక మాట ఉంది ఏంటంటే ఎవ్రీ సెకండ్ లుక్ ఈజ్ ఏ సిన్. అంటే నువ్వు ఫస్ట్ టైం చూసేటప్పుడు అవి నీకు కంటికి కనపడకుండా ఉంటావు, నీ ఆధీనంలో లేదు. కానీ నువ్వు రెండోసారి మళ్ళీ నేను దాన్నే చూడాలి అని కోరుకోవడం అనేది పాపం. ఎవ్రీ సెకండ్ లుక్ ఈజ్ ఏ సిన్. కాబట్టి మీరు చూసే వాటి విషయంలో చాలా జాగ్రత్త. వాక్యంలో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే చెడుతనము చూడకుండా తన కన్నులను మూసుకునివాడు ఉన్నత స్థలముల మీద నివసించు అని ఉంది. ఐజయా 33:15లో ఆ వాక్యం ఉంటుంది. అది దేవుడిచ్చిన ప్రామిస్. నీవు చెడుతనము చూడకుండా నీ కన్నులను కనుక మూసుకుంటే ఒక దినమున దేవుడు నిన్ను ఉన్నత స్థలముల్లో నిలబెడతాడు. నీకు ఆ బ్లెస్సింగ్ కావాలి అంటే నీ కన్నుల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సరే, మంచి కళ్ళు కావాలంటే మనం ఏం చేయాలి అంటే మనము యేసు వైపు చూడాలి. హీబ్రూస్ 12:2లో ఏముంది? లుకింగ్ అన్ టు జీసస్. మనము యేసయ్యని చూసినప్పుడు, ఆయన సిలువను చూసినప్పుడు, ఆయన ఏ విధంగా ప్రతి కష్టమును ప్రతి అవమానంను ఓర్చుకొని ఆయన జయము పొందినారో అలాంటి జయమును ఆయన మనకి ఇస్తారనమాట. కాబట్టి మన చెడ్డ కళ్ళ విషయంలో మనము ఆయన సిలువను మనము చూడాలి. నువ్వు చెడ్డ వాటిని చూస్తున్నావు అంటే నీవు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెడుతున్నావని మర్చిపోవద్దు. ఆయన తల మీద ముళ్ళు గుచ్చుతున్నావు అనమాట నువ్వు చెడ్డ వాటిని చూస్తున్నావంటే. కాబట్టి చెడ్డ వాటిని చూసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. యేసయ్య ఏం చెప్పారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం చెప్పారంటే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసి పారవేయమని చెప్పారు. అంటే ఈ కన్నుని ఇలా ఫిజికల్గా తీసి పారేయడం అది సాధ్యమా? కాదు. యేసయ్య చెప్పిన దాని మీనింగ్ ఏంటంటే నీవు పాపాన్ని, నీ కళ్ళతో జరిగే పాపాన్ని నీవు జయించడానికి ఒక కన్ను తీసివేసినప్పుడు ఎంత బాధ కలుగుద్దో నీవు ఆ పాపాన్ని జయించడానికి కూడా నీవు అంతే కష్టపడాలి అని ఆయన చెప్పారు. ఈజీగా ఓవర్కమింగ్ అనేది జరగదు. నువ్వు ఒక పాపాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే నువ్వు చాలా కష్టపడాలి. నువ్వు ఆయన సిలువని చూడాలి, తర్వాత నీ వాక్యాన్ని చదవాలి. బైబిల్లో దావీదు గారు ఆయన ఏం చెప్పారంటే నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులను తెరవమని ఆయన చెప్పారు. ఆయన ఎంత మంచి ప్రార్థన చేశారో చూడండి. మీరు వాక్యాన్ని చదివినప్పుడు మీ తలంపులు మార్పు చేయబడతాయి. మంచి తలంపులు మీకు ఇస్తారు. మంచి వాటిని చూడగలిగే శక్తిని ఆయన మీకు ఇస్తారు. ఇంకొక మాట ఏం చెప్పారంటే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయ్యా అని ఆయన ప్రార్థించారు. మన ప్రార్థన కూడా రోజు ఆ విధంగా ఉండాలి. పిల్లలు, మీరు ఆ విధంగా మీ ప్రార్థన ఉండాలి. వ్యర్థమైనవి నా కన్నులకి తారసపడకుండా చేయండి అయ్యా. వ్యర్థమైనవి చూడకుండా, చెడుతనము చూడకుండా నా కన్నులు మూసుకోవడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని మీరు ప్రార్థన చేయండి.
తప్పకుండా దేవుడు మీకు జయమిస్తారు. ఓకేనా పిల్లలు? తర్వాత పేతురు గారు ఉన్నారు బైబిల్లో. ఆయన సముద్రం మీద వాటర్ మీద నడుస్తూ వచ్చినప్పుడు యేసయ్యని చూస్తూ ఉన్నంతసేపు వాటర్ మీద నడిచారు, కానీ ఎప్పుడైతే తన దృష్టి పక్కకు వెళ్ళిందో ఆయన వాటర్లో మునిగిపోసాగాడు కదా. అలాగే మన దృష్టి యేసయ్య మీద ఉన్నంత వరకు కూడా మన ఫోకస్ అనేది ఆయన మీద ఉన్నప్పుడు మనం పక్కకి తొలగం. మన ఫోకస్ అనేది పక్కకు వెళ్ళిపోయినప్పుడు మనం తప్పకుండా ట్రయల్స్లో మనము పడిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్త పిల్లలు. మనము ఏ విషయాల్లో యేసయ్యని చూడాలి అంటే లుక్ టు జీసస్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో, నీ కష్టంలో, నీ సుఖంలో, నీ బాధల్లో, ప్రతి విషయంలో కూడా యేసయ్యని చూడడం నేర్చుకో. లుక్ ఫర్ ఎవ్రీథింగ్. నువ్వు దేని కొరకైనా కానీ యేసయ్యని చూడొచ్చు. నువ్వు దేన్ని నా నామంను అడిగినా దాన్ని నీకు ఇస్తానని యేసయ్య చెప్పారు కదా. సో యూ షుడ్ లుక్ టు జీసస్ ఫర్ ఎవ్రీథింగ్. లుక్ టు జీసస్ విత్ ఎవ్రీథింగ్. నీకున్న ప్రతి టాలెంట్తో కూడా, నీకు ఏవేవైతే యేసయ్య ఇచ్చారో వాటన్నిటితో కూడా యేసయ్యని చూడడం నేర్చుకో. తర్వాత లుక్ టు జీసస్ త్రూ ఎవ్రీథింగ్. అంటే నీకు వచ్చే కష్టాల్లో కూడా యేసయ్యని చూడడం నేర్చుకో. ఈ 4 things: లుక్ టు జీసస్ ఇన్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీథింగ్, విత్ ఎవ్రీథింగ్ అండ్ త్రూ ఎవ్రీథింగ్. సో ఈ 4 విషయాలు నువ్వు నేర్చుకున్నప్పుడు నీ ఫోకస్ అనేది, నీ ఫోకస్ అనేది పక్కకి తొలగడం అనేది అసాధ్యం. కాబట్టి పిల్లలు విన్నారు కదా, మీరందరూ మీ ఫోకస్ యేసయ్య మీద ఉంచడం నేర్చుకోండి. మీరు ఇప్పటివరకు ఏమైనా చెడ్డ వాటిని చూసినప్పుడు వాటిని కరెక్ట్ చేసుకోండి. వాటి మీద తప్పకుండా యేసయ్య జయాన్ని ఇస్తారు. కొంతమందికి చాలా అందమైన కళ్ళు ఉంటాయి, కానీ ఆ అందమైన కళ్ళను చెడ్డ వాటిని చూడడానికి ఉపయోగిస్తారు. నీకు చెడ్డ కళ్ళు, మంచి కళ్ళు లేకపోవచ్చు, కానీ మంచిని చూసే కళ్ళు ఉంటే యేసయ్య ఎంతో వాటిని బట్టి సంతోషిస్తారు. కాబట్టి యేసయ్య మనకిచ్చిన దీపం వంటి కళ్ళను మంచిని చూడడానికి వాటిని అపవిత్రపరచుకు. వాటి ద్వారా దేవుని ఆత్మ ఎంతో దుఃఖపడుతుంది. ఓకే పిల్లలు, మీకు అందరికీ అర్థమైంది కదా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి, దేవుణ్ణి అడగండి. మీ కళ్ళను ఆయన బాగు చేస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు ప్రభువా. దేవా, నీ వాక్యం కొరకు వందనాలు. నీ వాక్యము బిడ్డల్లో కార్యం జరిగించినట్లుగా సహాయం చేయండి. వారి కళ్ళను జాగ్రత్తగా ప్రభువా చూచేవారిగా చేయండి. మంచి వాటిని చూచేవారిగా, నీ వాక్యాన్ని చదివేవారిగా, నీ సిలువను చూచేవారిగా, వ్యర్థమైన వాటిని చూడకుండా వారి కళ్ళు తిప్పుకునేవారిగా సహాయం చేయండి. అలాగే ప్రభువా, చెడుతనము చూడకుండా కళ్ళు మూసుకుంటే ఉన్నత స్థలముల మీద నివసిస్తారని నీ వాక్యంను, నీ వాగ్దానాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. దాన్ని స్వతంత్రించుకునే కృప మా బిడ్డలకు దయచేయమని వేడుకొంచు. మీ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపుమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఏ మిక్కీ, ఏంటి మెసేజ్ విన్న తర్వాత ఇలా గుడ్డ కప్పేసుకున్నావు? అక్క, ఈ మెసేజ్ విన్న తర్వాత అటో ఇటో చూడకుండా మంచిగా నిద్రపోతే మంచిది అనిపించింది అక్క. నిద్రపోతే మంచిది అనిపించిందా? అదేంటది? ఫోకస్ ఆన్ వాట్ వీ కెన్ సీ. మరి వాట్ వీ కెన్ సీ అన్నప్పుడు గుడ్డ కప్పుకుంటే ఎలాగా? కాదక్క, నీకు అర్థం కాలేదా? అర్థం కాలేదు, చెప్పు. మనం అటు ఇటు చూడడం బట్టి, అనవసరమైనవన్నీ చూడడం బట్టి కదా మనం తప్పులు చేస్తున్నాం. అవును, అవి చూడకుండా మంచిగా నిద్రపోతే అవేమి చేయకదా. అయ్యో, నా లాజిక్ నీకు అర్థమైందా? నీ లాజిక్ అంతా చాలా చెత్తగా ఉంది. ఫోకస్ ఆన్ వాట్ యు సీ అంటే దేవుని పైన మనం నిజంగా ఆధారపడితే మనం ఎటువంటి తప్పులు చెయ్యము. మన కళ్ళన్ని రెండింటిని దేవుడి మీద పెట్టామనుకో, మన దేహం అంతా ఏమవుతుంది తెలుసా? మరి గుర్తుంది కదా ఏం చెప్పారు వాక్యంలో? తప్పుకుంటే సరిపోదు, నిజంగా దేవుణ్ణి చూడగలగాలి, పాపం నుంచి దూరంగా ఉండాలి. సరే, మనం మెమరీ వర్స్ నేర్చుకుందామా? మెమరీ వర్స్ అక్క, డాన్స్ చేస్తాను అక్క. నేను మెమరీ వర్స్ వచ్చు కానీ డాన్స్ మళ్ళీ చేద్దులే, ఒక చిన్న వర్స్ నేర్చుకోవచ్చు కదా ప్లీజ్. సరే అక్క, సరే. మాథ్యూ 6:22. అది కాదు మెమరీ వర్స్. మాథ్యూ 6:22 లో మెమరీ వర్స్ ఉంటది. అవునా? సరే చెప్పక్క. ఫోకస్ ఆన్ వాట్ యు సీ గురించి విన్నాం కదా, అందుకని మనం ఈ మెమరీ వర్స్ నేర్చుకుందాం.
The lamp of the body is the eye. The lamp of the body is eye. Therefore, if thine eye is open, your whole body will be full of light. అమ్మో ఇంత ఫుల్నెస్ లో లైట్ లో ఏమైపోతాడో ఏంటో. సరే మనము ఒక సాంగ్ విందామా? నీకు డాన్స్ చేయడం ఎలాగో ఇష్టం కదా. సరే ఒక సాంగ్ విన్న తర్వాత మనకి క్రాఫ్ట్ నేర్పించడానికి ఒక కొత్త టీచర్ వచ్చారు. క్రాఫ్ట్ నేర్పిస్తారు. వెళ్దామా? పద పద. 10 9 8 7 6 5 4 3 2 1. బుస్సని లేచెను రాకెట్టు, అది ఎక్కి ఎగిరిపోయిన ఎడల చంద్రుని చేరగలం. బుస్సని లేచెను రాకెట్టు, అది ఎక్కి ఎగిరిపోయిన ఎడల చంద్రుని చేరగలం. యేసుని నగరము చేరుటకు రాకెట్ మనకొద్దు. యేసుకు ఎదలో స్థానం ఇచ్చిన అది ఏ మార్గము. యేసుకు ఎదలో స్థానం ఇచ్చిన అది ఏ మార్గము. Hi everyone, I hope you're all doing fine. మీ అందరికీ క్రాఫ్ట్స్ ఇష్టమా? సో మనం VBSకి వెళ్ళినప్పుడు ఎవ్రీ VBSకి మనకు ఒకటి వస్తుంది. ఏంటది చెప్పగలరా? కరెక్ట్, బ్యాడ్జెస్. సో మేము మీ ఇంటికి అయితే ఇప్పుడు బ్యాడ్జెస్ని హోమ్ డెలివర్ చేయలేం కాబట్టి మనం అందరం బ్యాడ్జెస్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. మనమే బ్యాడ్జెస్ చేసుకొని పెట్టుకుందాం. సో అందరు పెట్టుకుంటారు కదా ఎవ్రీడే VBSకి? గుడ్. సో బ్యాడ్జెస్ చేయడానికి మనకు కావాల్సినవి కొన్ని పేపర్స్, గ్లాస్, ఫెవికాల్ ఆర్ ఫెవిక్విక్ మీ దగ్గర ఏది ఉంటే అది, ఒక సిజర్స్, టేప్, థ్రెడ్ అండ్ సమ్ స్కెచెస్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ నేను కలర్ పేపర్స్ తీసుకున్నాను కదా, ఒక గ్లాస్ తీసుకొని దాన్ని ఇలా గ్లాస్ హెల్ప్తోని సర్కిల్ గీసుకోండి. ట్రేస్ చేయండి సర్కిల్ షేప్. ఆ సర్కిల్ షేప్ని మనం ఇప్పుడు సిజర్స్తో కట్ చేసుకుందాం. సిజర్స్ యూస్ చేసేటప్పుడు ప్లీజ్ బీ కేర్ఫుల్. మీ మమ్మీ డాడీ హెల్ప్ తీసుకొని ఇలా ఒక సర్కిల్ కట్ చేసుకోండి. ఇలా ఇంకొక సర్కిల్ కూడా కట్ చేసుకొని 2 సర్కిల్స్ చేసుకుందాం. ఈ 2 సర్కిల్స్ చేసుకున్నాక ఇవి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని దీన్ని ఎగ్జాక్ట్ హాఫ్లో ఫోల్డ్ చేద్దాం. ఎండ్ టు ఎండ్ కార్నర్స్ కరెక్ట్గా చూసుకోండి. హాఫ్లో ఫోల్డ్ చేసి దాన్ని ఇలా మీరు ప్రెస్ చేసి నీట్గా కట్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ అ సిజర్స్ ఆల్సో. దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసి ఎగ్జాక్ట్ హాఫ్లో మళ్ళీ ముందు కట్ చేసుకున్నట్టే ప్రెస్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకుందాం. బీ కేర్ఫుల్, ఇక్కడ కావాలంటే హెల్ప్ తీసుకోండి. ఎగ్జాక్ట్ హాఫ్లో మళ్ళీ కట్ చేసుకుంటే ఇవి 4 పేపర్స్ అవుతాయి. ఈ 4 పేపర్స్ని మనము ఒక ఫ్యాన్ షేప్లో ఫోల్డ్ చేసుకుందాం. ఒకటి ఇన్సైడ్ ఫోల్డ్, ఒకటి అవుట్ సైడ్ ఫోల్డ్. నేను ఇలా చేస్తున్నాను కదా, ఇక్కడ కేర్ఫుల్గా చేయండి. అప్పుడు మీకు ఇలా షేప్ ఇలా ఫామ్ అవ్వాలన్నమాట జిగ్జాగ్గా. సో కేర్ఫుల్గా షేప్ అవుట్ అవ్వకుండా అది నీట్గా ఫోల్డ్ చేస్తూ ఈ ఫ్యాన్ షేప్లో ఇన్సైడ్ ఒక ఫోల్డ్, అవుట్ సైడ్ ఒక ఫోల్డ్ చేసుకుంటా. ఇక్కడ నేను ఇట్లా ఫోల్డ్ చేసుకున్నా కదా, ఇలానే 4 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. మీరు ఒక్క కలర్ తీసుకున్నా పర్వాలేదు. సో ఈ కలర్కి నేను ఎండ్ ఆఫ్ ద ఫోల్డింగ్కి కొంచెం ఫెవికాల్ కానీ గ్లూ కానీ పెట్టేసి ఎడ్జ్కి పెట్టండి. బీ కేర్ఫుల్, మీ హ్యాండ్స్ స్పాయిల్ అవ్వకపోతే నాలాగా ఒక స్టిక్ వాడండి, నీట్గా వస్తుంది. సో ఇంకొకటి ఫోల్డింగ్కి ఎడ్జ్కి మనం ఇలా స్టిక్ చేసుకుందాం. సో దట్ ఇట్ బికమ్స్ లైక్ అ కంటిన్యూషన్. అలానే సేమ్ మనం ఆ 4 పేపర్స్ కూడా వాడదాం. కేర్ఫుల్గా
స్టిక్ చేసుకోండి. బీ కేర్ఫుల్ దట్ యు స్టిక్ ఓన్లీ అట్ ది ఎడ్జ్. సో ఎడ్జ్లో నీట్గా అలా నేను పెట్టుకుంటున్నాను కదా, అలా పెట్టుకోండి. ఇంకొక పేపర్ కూడా అదే ఎడ్జ్ ఫామ్ అయ్యేలాగా చూసుకొని పెట్టుకోండి. సేమ్ సైడ్ వస్తుందా లేదా అని చూసుకొని పెట్టుకోండి. నేను పెట్టుకుంటున్నాను కదా ఇక్కడ, దాని మీద ఓవర్లాప్ అవ్వాలి. ఇలా అన్ని 4 పెట్టుకున్నాక ఈ లాస్ట్ కార్నర్ని మనం ఫస్ట్ కార్నర్తోని కలుపుదాము. ఇది ఫోల్డ్ అవ్వద్దు, కరెక్ట్గా ఒక సర్కిల్ ఫామ్ అవ్వాలి. సో కేర్ఫుల్గా చూసుకొని కట్ చేయండి, పేస్ట్ చేయండి. సో ఇలా రౌండ్గా ఫామ్ అయింది కదా, దీన్ని మీరు ప్రెస్ చేసి అలా నేను పెడుతున్నాను కదా ఫ్లవర్ లాగా దగ్గర చెప్పుకొని అక్కడ ఒక టేప్తోని అంటించుకోండి. ఇది కొంచెం కష్టము, హెల్ప్ తీసుకోండి మమ్మీ డాడీది కావాలంటే. ఇది జస్ట్ టు కీప్ దట్ ఫ్లవర్ ఇన్ ప్లేస్ వీఆర్ డూయింగ్ ఇట్. సో కీప్ ద ప్లాస్టర్ లైక్ దట్ అండ్ టర్న్ ఇట్. కొంతసేపు అలా నొక్కితే అది అలా ప్లేస్లో సెట్ అవుతుంది. మీకు అన్ని ఫ్రిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న yellow పేపర్ మీద మనం రాసుకుందాం అన్నమాట. సో మన థీమ్ ఏంటి? ఫోకస్ ఆన్. సో ఐఎమ్ టేకింగ్ అ స్కెచ్ పెన్. I'll take a red sketch and I'll write our VBS theme. I'm making an F. Focus kada. So F O C U S. ఇది మీరు నీట్గా మీకు ఎలా కావాలంటే అలా మీ డిజైన్లో మీరు రాసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకొక కలర్ స్కెచ్ తీసుకొని ఆన్ అని రాసుకుంటున్నాను. ఫోకస్ ఆన్. On whom are we focusing? Jesus. So we'll write Jesus. J E S U S. జీసస్. సో మన బ్యాచ్ మీద మనం వేరే డీటెయిల్స్ కూడా రాసుకుంటాం కదా, మీకు గుర్తుందా? ఏంటవి? మనకి బ్యాడ్జ్లో ఇంకేం డీటెయిల్స్ రాస్తారు? ఎస్, మన నేమ్, క్లాస్ కూడా ఉంటాయి కదా. సో హియర్ ఐమ్ టేకింగ్ అ స్కెచ్ అండ్ ఐమ్ రైటింగ్ మై నేమ్. సో ఫోకస్ ఆన్ జీసస్ అని రాసాక కింద నా నేమ్, క్లాస్, మన VBS లంగర్ అని కూడా రాసుకుందాం. ఓకే, సో ఐమ్ రైటింగ్ మై నేమ్ లిల్లీ ఎలిజబెత్ అని. దాని తర్వాత VBS. ఇది ఏ ఇయర్? VBS 2021. సో ఇక్కడ 2021 అని రాస్తున్నాను. యూ కెన్ ఇన్క్లూడ్ యువర్ క్లాస్ ఆల్సో. సో మీరు ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. థీమ్, నేమ్, VBS, year and some designs. Whatever design you like, you can put. So it will look like this. You can make it however you like it. Now we'll take a paper. We'll fold it into half. సో ఈ పేపర్ని నేను ఇంకొక హాఫ్లో ఫోల్డ్ చేసేసి దీన్ని మళ్ళీ కట్ చేసుకుంటున్నాను అనమాట. బీ కేర్ఫుల్ వైల్ కటింగ్ ఇట్. ఎగ్జాక్ట్ హాఫ్ పేపర్స్ని కట్ చేసుకోండి. యూ కెన్ యూజ్ ఎ సిజర్స్ ఆల్సో. సో ఈ 2 స్ట్రిప్స్ ఇట్లా ఉన్నాయి కదా, ఈ 2 స్ట్రిప్స్ని మీరు మీ లెంత్ చూసుకోండి, మీ బ్యాడ్జెస్కి ఎంత కావాలో. నేను ఎక్స్ట్రా ఇక్కడ కట్ చేస్తున్నాను. ఈ లాస్ట్లో ఇలా చిన్నగా స్లైట్గా ఫోల్డ్ చేసి ఓపెనింగ్ సైడ్ కాకుండా లోపల సైడ్కి మనం ఇలా ఒక స్లైడ్ కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకుంటే ఇలా రిబ్బన్ షేప్ వస్తుంది అనమాట. సో ఇలా మనము ఇప్పుడు ఈ సర్కిల్ మనం తీసుకున్నాం కదా, ఆ సర్కిల్కి స్టిక్ చేద్దాం అన్నమాట. సో ఫస్ట్ నేను ఇందాక డిజైన్ చేసుకున్న సర్కిల్ ఉంది కదా, దాని వెనుక నేను ఇప్పుడు కొంచెం ఫెవికాల్ పెట్టి ముందు సైడ్ స్టిక్ చేసుకుంటున్నాను, నాట్ ద సైడ్ వేర్ ఐ పుట్ ద టేప్. సో కేర్ఫుల్గా ఫెవికాల్ స్టిక్ చేసుకోండి. మీ హ్యాండ్స్ అన్నీ డర్టీ అవ్వకుండా యూ కెన్ యూజ్ అ స్టిక్ లైక్ మీ, లేదంటే ఏదైనా పుల్ల మీ ఇంట్లో ఉంటే వాడుకోండి. సో నేను డిజైన్ చేసుకున్న ఫోకస్ ఆన్ జీసస్ బ్యాడ్జ్ని అలా స్టిక్ చేసుకుని లైట్గా ప్రెస్ చేయండి, గట్టిగా ప్రెస్ చేయొద్దు, పేపర్ స్పాయిల్ అయిపోతుంది. సో అలా కొంతసేపు ప్రెస్ చేస్తే అది ముందు సైడ్ స్టిక్ అవుతుంది. ఓకే, అలా. నౌ విల్ టర్న్ ఇట్ బ్యాక్. మనం ఎక్కడైతే టేప్ ముందు పెట్టుకున్నామో ఆ సర్కిల్ తీసుకొని ఆ సర్కిల్ మీద ఇప్పుడు మనము ఈ రిబ్బన్స్ని స్టిక్ చేద్దాం. సో నేను రిబ్బన్స్ని ఇలా V షేప్లో ఓవర్లాప్ చేసి ఒక టేప్ తీసుకున్నాను. ఈ టేప్తోని
అవి రెండింటి మీద ఒకటి పెట్టి ఐఎమ్ స్టికింగ్ ఇట్ విత్ అ టేప్. ఓకే, నౌ ఐఎమ్ టేకింగ్ అ థ్రెడ్. దాన్ని ఇలా లూప్ లాగా మీరు ఫామ్ చేయండి. లూప్ లాగా ఫామ్ చేసేసి దాన్ని కరెక్ట్ ప్లేస్లో మీరు సెట్ చేసుకొని దీన్ని కూడా నేను ఒక టేప్తోని ఇక్కడ అంటించుకుంటున్నాను అనమాట. కేర్ఫుల్గా అంటించండి, లేదంటే థ్రెడ్ కదా ఊడిపోతుంది. సో కేర్ఫుల్గా స్టిక్ ఇట్ విత్ అ టేప్. ఎక్స్ట్రాని మీరు కట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి బ్యాడ్జ్ బ్యాక్ సైడ్ అంతా రెడీ అయిపోయింది కదా, ఇలా ఉంటుంది అనమాట. మీ రిబ్బన్స్ కూడా స్టిక్ అయిపోయినాయి, థ్రెడ్ కూడా స్టిక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బ్యాక్ సైడ్ ఇలా స్టిక్ చేసుకుందాం. కానీ బీ కేర్ఫుల్ దాట్ మీ ఫోకస్ ఆన్ని కరెక్ట్గా సెట్ చేసుకొని అప్పుడే బ్యాక్ మీరు స్టిక్ చేసుకోండి, సో దట్ ఇట్ విల్ బీ సేఫ్. సో నేను ఇక్కడ ఫెవికాల్ పెట్టి దాన్ని అతికిస్తున్నాను. టేప్ ఉన్న సైడ్ కాకుండా దాని బ్యాక్ సైడ్ ప్లెయిన్గా ఉంది కదా, ఆ సైడ్ మీరు ఫెవికాల్ పెట్టి బ్యాక్ సైడ్ ముందు చూసుకొని కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని, ఇక్కడ ఫోకస్ ఆన్ అని కరెక్ట్గా కనిపిస్తుందో చూసుకొని దాని వెనుక కరెక్ట్గా ఇట్లా స్టిక్ చేసేయండి. ఓకే, స్లైడ్గా దాన్ని ప్రెస్ చేయండి. గట్టిగా ప్రెస్ చేయకండి, స్లైడ్గా ప్రెస్ చేయండి. సో ఇట్ విల్ స్టే ఇన్ ప్లేస్. సో మనకి రెడీ అయిపోయింది బ్యాడ్జ్. సో మనం ఇది ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, సో పిల్లలు ఇది రెడీ అయింది కదా. సో ఇలా మీరు న్యూస్ పేపర్తో కూడా చేసుకోవచ్చు, వేరే కలర్స్తో కూడా చేసుకోవచ్చు. సో ఇలా 3 కలర్స్ యూ కెన్ మేక్. ఓకే, బాగున్నాయి కదా, మీరు కూడా ట్రై చేస్తారా? So tomorrow you also wear your badges here and come back to the VBS. Okay? See you tomorrow. హే మిక్కీ, ఏంటి అంత పెద్ద పేపర్ తీసుకున్నావు? ఏం చేద్దామని? అక్క ఇప్పుడే కదా క్రాఫ్ట్ చేసాం మనము. అందులోనే నాకు ఒక మంచి బ్యాడ్జ్ తయారు చేసుకోవాలన్నది అక్క. బ్యాడ్జ్ తయారు చేస్తావా? బాగా నీకు రాదా? నేర్చుకున్నావా కరెక్ట్ గా? నేను నేర్చుకున్నాను అక్క, చేయరా? చేసి నేను కత్తెర తీసుకొని వస్తాను. మళ్ళీ మన ఇద్దరం కలిసి 2 బ్యాడ్జీలు చేసుకుందాం. ఓకే సరేనా? ఓకే అక్క, ఓకే. సరే, నేను క్రాఫ్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నాకు సాంగ్ పాడాలని ఉంది. సాంగా? అయ్యో నాకు కూడా ఇష్టం, నాకు కూడా ఇష్టం, నాకు కూడా ఆ ఇష్టం. సాంగ్ లో తెలుసా భలే ఎక్సర్సైజ్ అయిపోద్ది కదా, బాగా ఎనర్జీ వచ్చేస్తుంది. బీబీఎస్ భలే ఉంది కదా. అవునవునవును. అయితే ఇప్పుడు మనం ఒక సాంగ్ వినేసి తర్వాత ఏదో చేస్తానన్నారు ఈ రోజు. అక్క అక్క స్కిట్లే రాదేమో. స్కిట్టా? స్కిట్ కాదనుకుంటా, ఈ రోజు సంథింగ్ స్పెషల్. అవునా? ఏంటంటే మైమ్ మైమ్ మైమ్. ఓహో అదా కాదు, నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు. సరే, అయితే మైమ్ దాని తర్వాత మనం 2 బ్యాడ్జీలు చేసుకోవాలి, చాలా పని ఉంది. అంతకు ముందు సాంగ్ పాడాలి కదా. ఫస్ట్ సాంగ్ పాడేసి తర్వాత మైమ్ చూసేసి మళ్ళీ వద్దాం. సరే 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 అక్క. Oh, be careful, little eyes, what you see. Oh, be careful, little eyes, what you see. There's a Father up above who is looking down with love. So be careful, little eyes, what you see. Oh, be careful, little ears, what you hear. Oh, be careful, little ears, what you hear. There's a Father up above who is looking down with love. So be careful, little ears, what you hear. Oh, be careful, little tongue, what you say. Oh, be careful, little tongue, what you say. There's a Father up above who is looking down with love. So be careful, little tongue, what you say. Oh, be careful, little hands, what you do. Oh, be careful, little hands, what you do. There's a Father up above who is looking down with love. So be careful, little hands, what you do. Oh, be careful, little feet, where you go. Oh, be careful, little feet, where you go. There's a Father up above who is looking down with love. So be careful, little feet, where you go. Oh, be careful, little heart, whom you
Oh, be careful, little heart, whom you trust. There's a Father up above who is looking down with love. So be careful, little heart, whom you trust. Oh, be careful, little mind, what you think. Oh, be careful, little mind, what you think. There's a Father up above who is looking down with love. So be careful, little mind, what you think.
చాలా హ్యాపీగా ఉంది తెలుసా మైమ్ చూసిన తర్వాత. స్టోరీ ఏంటో అర్థమైందా నీకు? అయ్యో నాకు అర్థం కాలేదు అక్క. నాకు బాగా 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 అర్థమైంది. అంత బాగా అర్థమైపోయిందా? ఎవరి గురించి చెప్పారో చెప్పు. అయ్యో అక్క, మనందరికీ తెలిసిన డేవిడ్ కోసం చెప్పారక్క. డేవిడా? అవునక్క. ఆ మైమ్ చెప్పింది శాంసన్ గురించి, డేవిడ్ గురించి కాదు. అవునక్క. మరి నేను డేవిడ్ అనుకున్నానేంటి? అదే మరి, అంత బాగా చూసావన్నమాట నువ్వు. సరిగ్గా చూడు, అది శాంసన్ స్టోరీ. అర్థమైందా? సరే సరే, అవును అవును, నాకు ఇప్పుడు అర్థమైంది అక్క. సరే, నువ్వు ఇంత కన్ఫ్యూజ్ అవ్వకు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్, ఇప్పుడు వరకు విన్నవన్నీ గుర్తున్నాయా నీకు? నాకు అన్నీ గుర్తున్నాయి అక్క. అయితే నువ్వు ఇలా చెప్తావనే నాకు డౌట్ వచ్చి ఇప్పుడు మనం క్విజ్ పెట్టబోతున్నాం. ఎందుకు ఇవ్వరు? ఇస్తారు. కాకపోతే నీకు వస్తుందా అనేదే కదా క్వశ్చన్. అసలు నాకే వస్తుంది అక్క. నీకేం రాదు. ఇందాక డేవిడ్ శాంసన్ అని కన్ఫ్యూజ్ అయిపోయావు కదా, క్విజ్ ఎలా చేస్తావు? నేను చెప్పేసావు కదక్క. కరెక్టే కదా. సరే, అయితే ఇప్పుడున్న పిల్లలందరికి క్విజ్ పెడుతున్నారు, నువ్వు కూడా విను. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పగలుగుతావో లేదో కింద ఒక నంబర్ వేస్తారు క్విజ్ కి. ఆ నంబర్ కి మనం ఆన్సర్స్ పంపించాలి. నువ్వే ఫస్ట్ పంపిస్తావా? ఏం పంపించవులే, నీకంటే తెలివైన పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ. అందుకనే మనం క్విజ్ విన్న తర్వాత మనకి బులెటిన్ వస్తుంది అనమాట. అంటే ఈ రోజు విబిఎస్ లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అని చెప్పే బులెటిన్. ఆ బులెటిన్ చూడడానికి కూడా నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నువ్వు ఉన్నావా? రెడీయా? రెడీ. అదే వెళ్దాం. Hello children, praise the Lord. We welcome you all for today's quiz. మీరందరూ రెడీగా ఉన్నారా? Why do we need to focus on the things we do? మనం చేసే పనులపై ఎందుకు దృష్టి పెట్టాలి? What did Jesus say about the eyes? కళ్ళను గురించి యేసు ఏమి చెప్పారు? How can we keep our eyes focused on Jesus? మన కళ్ళను యేసుపై ఎలా కేంద్రీకరించగలము? What does God promise to those who protect their eyes from seeing sin? పాపాన్ని చూడకుండా కళ్ళను రక్షించుకునే వారికి దేవుడు ఏమని వాగ్దానం చేశారు? Whose life story is enacted in the mime? మీరు చూసిన మైమ్లో ఎవరి జీవిత చరిత్రను నటించటం జరిగింది? మీ ఆన్సర్స్ పంపించవలసిన మా వాట్సాప్ నంబర్ 9948599322. మీ ఆన్సర్స్ ని వాట్సాప్ లో పంపించేటప్పుడు దయచేసి మీ నేమ్, క్లాస్, ప్లేస్, ఫోటోను ఇంక్లూడ్ చేయడం మర్చిపోవద్దు పిల్లలు. Children, remember one more thing. You need to send your answers tomorrow before 8 AM. ఆ తర్వాత పంపింపబడిన ఆన్సర్స్ కన్సిడర్ చేయబడవు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రేపు ఉదయం 8 గంటల లోపు పంపింపబడిన ఆన్సర్స్ మాత్రమే కన్సిడర్ చేయబడతాయి. ఈనాటి VBSలోని ముఖ్యాంశాలు: మన దేహమునకు దీపం కన్నే కనుక మన కళ్ళను భద్రంగా కాచుకొనవలెను. మన కళ్ళను కాపాడుకున్నట్టు ద్వారా దేహమును, ఆత్మను కాపాడుకొనగలము. నువ్వు వేటిని చూస్తున్నావో వాటిపై నీ దృష్టిని నిలుపు. పై రూపమును చూసి మోసపోకు. మన దృష్టిని యేసు వైపు ఉంచినప్పుడు మనము శోధనలను జయించగలము. సంసోను వంటి బలవంతుడు సైతం కంటి చూపు చేత ఓడిపోయాడు. మరిన్ని VBS ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. అబ్బా, హెడ్లైన్స్ వినేసాం. VBS అయిపోయింది. తెలుసా నీకది? తెలుసక్క. ఏంటి VBS అయిపోయిందని తెలుసా? అప్పుడు అయిపోయినా? మరి నేను అదే కదా చెప్తున్నాను. అయ్యో, భలే ఎంజాయ్ చేశాం కదా ఈరోజు. చాలా ఎంజాయ్ చేశాను అక్క. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఫోకస్ ఆన్ వాట్ యు సీ. అవును, ఇంతకి నీ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఏది? ఫోకస్ చేయడం మర్చిపోయావా? ఎక్కడో పడేసావులే. నేర్చుకున్నావు కదా. అవునవునవును. సరే, అయితే మళ్ళీ రేపు వస్తావా VBS కి? అక్క, చిన్న రిక్వెస్ట్. ఏంటి అక్క?
నువ్వు కొంచెం పొద్దున్నే నన్ను లేపవక్క. పొద్దునే లేపాలా? అంటే VBS టైంకి నువ్వు లేగవా? అంటే VBS ఇప్పుడు ఈవినింగ్ కదా, నువ్వు మధ్యాహ్నం నిద్రపోకుండా ఉంటే చాలు. పర్లేదు పర్లేదు పర్లేదు. సరేనా? ఫుల్ గా తినేసి నిద్రపోకు, సరేనా? సరే అక్క. సరే, రేపు నిన్ను పిలుచుకెళ్తాను, ఓకేనా? రెడీగా ఉండి ఇంట్లో. ఓకే, బాయ్ బాయ్. సరే పిల్లలు, ఈ VBS 10 దినాలు మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఎవ్వరు మిస్ అవ్వద్దు. టైంకి మీరు అటెండ్ అవ్వండి. చెప్పే వాటిని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వాటి ప్రకారం మీరు ప్రేయర్ చేసుకోండి. దేవుడు మీకు ప్రతి విషయంలో ఫోకస్ ఇస్తారు. మీరు మాత్రమే కాకుండా మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు, మీ బంధువులకు, మీ ఫ్రెండ్స్కు అందరికీ మన VBS గురించి షేర్ చేయండి, తెలియచేయండి. వారు కూడా మేలు పొందుతారు.